నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న లేఖ రాశారు. అంటే విభజన తర్వాత అంటే రెండు రాష్ట్రాలకి జరగాల్సిన అంటే హామీలే కావచ్చు, ఏవైనా కూడా అవి చర్చించుకోవాలని రాశారు. అదే రకంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అనుకూలంగా స్పందించారు. అయితే జూలై 6 తారీఖున ఇక్కడ ఉన్న ప్రజాభవన్లో భేటీ అవుతున్నారు అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అంటే వార్తలు వస్తున్నాయి. సో ఆ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే తెలంగాణలో తను ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఆయనని ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే చాలా తెలంగాణ సెంటిమెంట్ చాలా ఎక్కువ. రేవంత్ రెడ్డి గారిని కూడా ఎంచుకుంది ఏంటంటే కేసీఆర్ రాచరిక పాలన వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజలు ఎంచుకున్నారు. అయితే ఈ రెండు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాయడం, దానికి రేవంత్ రెడ్డి గారు స్పందించడం, ఈ జూలై 6 తారీఖున వాళ్ళు ప్రజాభవన్లో భేటీ అవ్వడం, ఇదంతా భేటీ అయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటారు సార్. అంటే అంత ఈజీ అయితే కాదు విభజన, అంటే హామీలన్నీ నెరవేర్చడం అనేది అయితే అంత ఈజీ కాదు. చాలా వరకు ఆస్తుల పంపకాలు అయితే ఇంకా అలానే ఉన్నాయి. మొన్న ఇప్పుడైతే ఉమ్మడి రాజధానికి అయితే హైదరాబాద్ లేదు. సో ఇవన్నీ ఒక కొలికొచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా టైం పట్టుద్దంటారా? అంటే మీరు అన్నట్టు మీరు తెలంగాణ బిడ్డ, మీకు తెలుసు. మీరు కోర్రు అంటే ఉత్తర తెలంగాణకు చెందినవారు. ఆ సెంటిమెంటు భావోద్వేగాలు ఎంత బలంగా ఉన్నాయో మీకు తెలుసు. కాబట్టి ఈ సమస్య అసలు ఈ రాష్ట్ర విభజన అనేది శాస్త్రోక్తంగా జరగలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడిగా చేశారు. ఒక రెండు రాష్ట్రాలని, దాదాపు ఒక 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాష్ట్రాలని విభజించేటప్పుడు ఈ రకమైన విభజన అయితే జరగకూడదు. 50 ఏళ్ల పైన ఉంది. శాస్త్రోక్తంగా ఏ భూభాగంలో ఎంత ఏరియా ఉంది, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, ప్రజల జనాభా ఎంత ఉంది, అక్కడ జనాభా ఎంత, ఇక్కడ జనాభా ఎంత, అక్కడ భూభాగం ఎంత, ఇక్కడ భూభాగం ఎంత, అక్కడ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి. అలాగే ఇది కేంద్రం రాజధానిగా ఉండటం వలన మొత్తం ఆస్తులన్నీ ఇక్కడ కేంద్రీకృతం అయి ఉన్నాయి హైదరాబాద్లో. ఇవన్నీ భౌతికంగా కనపడే ఆస్తులు. వీటిని భౌతికంగా మార్పిడి చేయడానికి అవకాశం లేదు. ఆ అడ్వాంటేజీ తెలంగాణకి ఉంటుంది. ఎవరైనా ఒక ఇల్లు కట్టేసిన తర్వాత ఈ పంచాలతానికి వేరే ప్రాంతంలో ఒక వ్యక్తి సెటిల్ అయ్యాడు, ఇద్దరు అన్నదమ్ములు. ఒక ఆయనకేమో కట్టిన ఇల్లు దొరికింది, ఒక ఆయన కొత్తగా కట్టుకోవాలి, వేరేగా వెళ్ళి వేరే స్థలం చూసుకోవాలి, కట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అదే అయింది. కట్టిన ఇల్లు దొరికిన, కట్టిన పొయ్యి దొరికిన వ్యక్తి అదృష్టవంతుడు. ఇవన్నీ ఫిజికల్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి సమన్యాయం అనేది ఈ రెండు రాష్ట్రాల విభజనలో జరిగే విషయం కాదు. దేవుడే చేయలే విభజన సరిగ్గా. అంటే పెద్దలు చేయలేదు. ప్రకృతి పరంగా కూడా రెండు వేరువేరు ప్రాంతాలుగా ఉండటం, తర్వాత వీటి వైశాల్యంలో కూడా తేడాలు ఉన్నాయి, జనాభాలో తేడా ఉంది, తర్వాత నైసర్గికంగా కూడా తేడాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆస్తులన్నీ ఇక్కడ ఉండటం మూలన రాజధాని వదిలిపెట్టి అమరావతి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ రాజధాని పెట్టుకుని అక్కడ పరిపాలించలేరు. ఇప్పుడు మన బర్రె ఏమో ఒక చేలో ఉంటే నేను ఇంకో చేలో కూర్చుంటే కాపలా కాయలేను. ఈ బర్రె ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళాలి. అట్లాగే ప్రజలు ఎక్కడున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడికి కదిలి వెళ్ళాలి తప్ప తెలంగాణతో పాటు నీతో పాటు పక్కన కుర్చీ వేసుకున్నానంటే వీళ్ళ రాజధాని చుట్టూతానే ఉన్నాయి. ఇక్కడికైనా కూడా ఒక 4-5 గంటల్లో తెలంగాణలో ఏ జిల్లాకైనా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ పరిస్థితి అది కాదు. అసలు తెలంగాణ భూభాగం దాటేటప్పటికే కోదాడ దాటాలంటేనే 3 గంటలు పడుతుంది. ఇక శ్రీకాకుళము, అనంతపూరు 12 గంటల పైన ఎన్ని వెళ్ళాలంటే 12 కాదు, దాదాపు 18-20 గంటలు పట్టే ప్రదేశాలు ఉన్నాయి, పైన పడతాయి శ్రీకాకుళం వెళ్ళాలంటే. కాబట్టి ఇది దూరం అవుతుందన్న ఉద్దేశం మీద వాళ్ళు కదిలి వెళ్ళిపోయారు. కానీ ఆస్తులు ఇక్కడే ఉండిపోయినాయి. వాటికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ రాజధానిగా కూడా కాలం తీరిపోయింది, 10 ఏళ్ళు దాటిపోయింది. ఇక ఇప్పుడు రాజధానిగా అడిగే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కూడా ఉండకపోవచ్చు. అట్లాగే 5,000 కోట్ల రూపాయల కరెంటు బాకీలు ఆ రోజుకే ఉండయి అని చెప్పారు, కానీ వీళ్ళు కట్టట్లేదు. కట్టకపోవటానికి కారణం ఏంటంటే కొన్ని రాజకీయంగా ఉండే కొన్ని స్నేహాలు. ఇప్పుడు సపోజ్ ఈయనున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నంతకాలం 10 ఏళ్ల పాటు ఆయన ఉన్నాడు, 5 ఏళ్ల పాటు ఈయనున్నాడు, 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కొంతవరకు కొన్ని సెటిల్ అయినాయి, కొన్ని అవ్వలేదు. ఇట్లాగే కొన్ని ఆస్తుల పంపకాలు ఢిల్లీలో ఏపీ గెస్ట్ హౌస్ సంబంధించి పంచుకున్నారు. ఇంకా
చాలా విభాగాల్లో కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సిన నగదు రూపంలో వెళ్ళాల్సినవి ఉన్నాయి. అవి మీరు అన్నట్టు సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి శాలువాలు కప్పించుకెళ్ళి సన్మానాలు చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఈయనకిచ్చిన, ఈయన తీసుకెళ్ళి వేములవాడ రాజన్న ఫోటోలు అక్కడిచ్చిన, శాలువాలు కప్పించుకున్న, విందులు తిన్న, అసలు సమస్యల పరిష్కారాలు ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. రాయగానే ఒకటేంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా చురుగ్గా స్పందించి ఎందుకు వెంటనే మనం కలుద్దామంటాం ఒక సుపరిణామం. అది ఒక అడుగు ముందు పడినట్టే. ఆ డైరెక్షన్లో ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇప్పుడు రేపు కలిసిన తర్వాత సీరియస్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ జరగాలి. అంతే కాల పరిమితి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఫలానా ఇష్యూ ఉంది. ఇప్పుడు జలాలకు సంబంధించిన వివాదాలు కేంద్ర జల సంఘం ఉంది, తర్వాత ట్రిబ్యునల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. అట్లాగే కొన్ని శాఖల నుంచి రావాల్సిన నగదు బాకీలు కానీ, అట్లాగే డిపాజిట్ల విషయంలో కానీ, అలాగే హైదరాబాదులో కొన్ని కమిషనరేట్లలో ఈ వీళ్ళ బిల్డింగ్ వస్తువుకి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు కానీ, ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన అంశాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశంలో ఈయన దగ్గర మంత్రిగా శాసనసభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈయనతో కలిసి రేపు ప్రజాభవన్లో, అది కూడా ఎప్పుడైతే అంతకుముందు కేసీఆర్ గారు ఉన్న భవనే అది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దాన్ని ఆయన నివాసానికి కేటాయించిన కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్ అక్కడి నుంచి జరుగుతున్నాయి. ప్రజాభవన్ నుంచి ప్రజల దర్బారు కూడా అక్కడే నిర్వహిస్తున్నారు, వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. అట్లా కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారి మధ్యలోను ఈయన మధ్యలో ముఖ్యమైన అంశాలు అయితే ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కనీసం ఐడెంటిఫికేషన్ అయితే జరిగిపోయినాయి ఇప్పటికే సమస్యలు. అంటే ఇప్పటివరకు కూడా నీళ్ళ సమస్యలు ఇంకా తీరలేదు, నీళ్ళ సమస్యలు అయితే అలాగనే ఉన్నాయి. మరి నీళ్ళ సమస్యలు చర్చించుకునే అవకాశం ఉంది, ఒక కొలికొచ్చే అవకాశం ఉందంటారు? చర్చిస్తారు. కొంత వీళ్ళు అవగాహనకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా రెండు ప్రభుత్వాలు పరస్పరం ఒక అంగీకారానికి వస్తే వీళ్ళు ఒక అవగాహన పత్రం ట్రిబ్యునల్కి సమర్పించవచ్చు. మేము రెండు రాష్ట్రాల ఒక అవగాహనకు వచ్చాము, ఇది మాదన్నప్పుడు ట్రిబ్యునల్ కూడా అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఓకే అంటే తప్ప రెండు రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు విడాకులు కనుక ఇద్దరు కలిసి వేస్తే తొందరగా అవుతుంది, మ్యూచువల్ డైవర్స్ లాంటిది ఇది. ఇప్పుడు మేమిద్దరం ఒప్పుకున్నాం రెండు రాష్ట్రాల అధిపతులుగా, రెండు రాష్ట్రాల ప్రజల తరపున, కాబట్టి ట్రిబ్యునల్కి పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దాన్నే లీగలైజ్డ్గా వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ఒక అగ్రిమెంట్ తయారు చేసి ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ పెట్టించి దానికి ఒక చట్ట రూపం తీసుకొస్తారు. అట్లా అన్నమాట. కాబట్టి అట్లాంటి కొన్ని ఒక అగ్రిమెంట్ రూపంలో ఇద్దరు మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్కి రావడానికి అవకాశం ఉంది. గతంలో ఉన్నంత భావోద్వేగ పరిస్థితులు కూడా ఇక్కడ లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు కొంత అంటే ఏమాత్రం ఉదారంగా వ్యవహరించినా కూడా దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. అందువల్ల అట్లాంటి అవకాశం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఆ మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక తెలంగాణ సెంటిమెంట్కి కొంచెం ప్రజల్లో భావోద్వేగాలు వేరేగా రెచ్చిపోతాయి అన్న ఆ భావన మీరే వ్యక్తం చేశారు. అది నిజం. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళు చూస్తా కూర్చోరు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రేవంత్ రెడ్డి గారిని ప్రజల్లో పలసం చేయాలని, ఆయన మీద వ్యతిరేకత పెంచాలని చూస్తారు. కాబట్టి ఆయన కూడా తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అవగాహన ఉన్న వ్యక్తులు కాబట్టి ఇద్దరు సంభావంతో ఒక ఉభయతారకంగా ఉండే కొన్ని సొల్యూషన్స్తో అయితే బయటకు రాగలుగుతారు. గతంలో ఉండంత శత్రుత్వం కానీ ఆ భావోద్వేగాలు కానీ వాళ్ళు లేవు. ప్రజలు కూడా ఒక స్థిత ప్రజ్ఞతకు వచ్చారు రెండు రాష్ట్రాల ప్రజలు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా.